నమస్తే. వెల్కమ్ టు నవయుడ ఛానల్. దిస్ ఈస్ మారుతినందన్. నా గురించి మీకు తెలిసిందే. సో, నాకేందంటే వరితో పాటుగా ఈ మొక్కజొన్నతో పాటుగా అలాగే పత్తిలో కూడా మంచి అనుభవం అనేది ఉండడం జరిగింది. నేనెప్పుడైతే హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత దాదాపుగా 2 పంటలు అనేది ఒక ప్రాజెక్ట్ ప్లానింగ్ లాగా తీసుకొని ఈ పత్తి, కాటన్ అధిక దిగుబడులు ఎలా సాధించాలి, కరెక్ట్ ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ గనక మనం చేసినట్లయితే మనం ఎంత దిగుబడి మాక్సిమం చేయొచ్చు అన్నటువంటి ఒక అనుభవాన్ని నేను సంపాదించడం జరిగింది. గతంలో అమ్మా, నాన్న చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక 8-10 క్వింటాల్‌లో మాత్రమే దిగుబడి తీసేవారు. ఎప్పుడైతే గతంలో నేను తీసుకున్నటువంటి 2 ప్రాజెక్ట్‌లో కూడా సరైనటువంటి యాజమాన్యం ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ చేపట్టి దాదాపుగా 16 క్వింటాల పైన ఎకరానికి దిగుబడి అనేది సాధించడం జరిగిందండి. అది కూడా తేలికపాటి ఎర్ర చెలక నేలలో ఈ దిగుబడి అనేది సాధించడం జరిగింది. మాకున్న స్పెషాలిటీ ఏందంటే మంచి నీటి సదుపాయం అనేది ఉండడం జరిగింది. దాన్ని ఆసరాగా చేసుకొని ఈ మాక్సిమం ఈల్డ్ అనేది నేను సాధించడం జరిగింది. సో, అది ఈ సంవత్సరం నేను గతంలోనే చాలామంది రైతులు చెప్పాను. నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఒక మంచి పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో, ఒక షెడ్యూల్‌తో మీకు ఎరువులు ఏ విధంగా వినియోగించాలి, దానికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక స్ట్రక్చర్ మీ ముందుంచుతానటువంటి ఒక ప్రామిస్ చేశాను. సో, ఈ ఈ సంవత్సరం కూడా నేను మళ్ళీ క్రాప్‌ని ఎంచుకొని మాక్సిమం ఈల్డ్ ఏ విధంగా సాధించొచ్చు అనే దాన్ని కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. గత అనుభవాన్ని తీసుకొని మీరు కూడా అధిక ఈల్డింగ్ అంటే సాధారణ నేల నీటి వసతి కలిగి ఉండి తేలికపాటి లేదా ఎర్ర నేల కలిగినటువంటి రైతులు కూడా దాదాపు 16 క్వింటాల పైన దిగుబడి సాధించొచ్చు అనేది నేను నిరూపించాలనుకుంటున్నాను. మిమ్మల్ని కూడా ఆ విధంగా దిగుబడి తీసే విధంగా నేను ఖచ్చితంగా తయారు చేస్తాను. దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏ విధంగా మనం ఏ టైంలో ఎరువులకు సంబంధించి కావచ్చు, పెస్ట్‌కి సంబంధించి కావచ్చు, అలాగే మన క్రాప్ మేనేజ్మెంట్‌కి సంబంధించి కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఖచ్చితంగా మీకు పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి వస్తుంది. ఒకవేళ మీరు గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంచుకున్న విత్తనాలు గనుక చూసినట్లయితే మన సాంకేత్ నార్త్ సీడ్‌కి సంబంధించినటువంటి సాంకేత్ అలాగే యూఎస్ అగ్రి సీడ్స్ సంబంధించి యూఎస్ 7067 అన్నటువంటి రకాలను ఎంచుకొని నేను దాదాపుగా 2 ఎకరాలు కలిపి దాదాపు 32 క్వింటాల దిగుబడి అనేది సాధించడం జరిగింది. ఓవరాల్‌గా స్ప్రేస్ కనుక చూసినట్లయితే ఒక 7 సార్లు స్ప్రే చేయడం జరిగింది. అలాగే ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే ఒక 3 దఫాలుగా ఈ అడుగుకు సంబంధించి ఫెర్టిలైజర్స్ ఎరువులనేది వేయడం జరిగిందండి. సో, ఇదండి నాకు దీంట్లో ఉన్నట్టు అనుభవం. అలాగే నేను అగ్రో రైతు సేవా కేంద్రాన్ని నిర్వహిస్తాను. అందులో దాదాపుగా 6 సంవత్సరాలుగా అనుభవం ఉంది. నా చుట్టూ ఉన్నటువంటి 10 గ్రామాలకు సంబంధించి రైతులకు నేను ఈ కాటన్‌కి సంబంధించి సీడ్ ఇవ్వడమే కాకుండా డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ సాయిల్ కండిషన్స్ అండ్ డిఫరెంట్ మేనేజ్మెంట్‌లో రైతులు దాదాపుగా ఒకే విత్తనం ఇప్పుడు ఉదాహరణకు యూఎస్ 7067 అన్నట్టు విత్తనం తీసుకున్నట్లయితే 5-6 క్వింటాలు సాధించినటువంటి రైతులున్నారు. అలాగే 18 క్వింటాల పైన సాధించినటువంటి రైతులున్నారు. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిందేంటంటే విత్తన ఎంపిక ప్రధానం అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి మేనేజ్మెంట్ అనేది అల్టిమేట్‌గా మన యొక్క దిగుబడిని పెంచడంలో ప్రధాన పాత్ర వహిస్తది. ఇగ వాతావరణం అనుకూలించకపోతే ఎవరు ఏం చేయలేం. కాకపోతే చెప్పేదేంటంటే మనం చేసేటువంటి యాజమాన్యమే మాక్సిమం మన దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. నాకున్న అనుభవంలో గనుక చూసినట్లయితే ఒక సాధారణ రైతు చూస్తే దాదాపు 6, 7, 8, 9 క్వింటాల వరకు మాత్రమే అంటే సాధారణ యాజమాన్యం చేయబడితే అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువగా స్ప్రేస్ చేసుకొని, ఎక్కువగా మంచి ఎరువులు యేసుకొని, మేనేజ్‌మెంట్ టైంకి తగ్గట్టుగా ఎరువులేసుకోవడం, టైంకి తగ్గట్టుగా కరెక్ట్ అయినటువంటి మందులు స్ప్రే చేసుకోవడం. ఇందులో నేను తక్కువ అండి ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్స్ వాడింది చాలా తక్కువ. కాకపోతే న్యూట్రియంట్స్ బేస్డ్ ఎక్కువ నేనిచ్చాను. దాదాపు నేను 7 టైమ్స్ స్ప్రే చేస్తే అందులో దాదాపుగా 4-5 టైమ్స్ వరకు కూడా ఎక్కువ న్యూట్రియంట్స్ బేస్ ఉన్నటువంటివి మాత్రమే బై స్టిమ్యులెంట్స్ కావచ్చు, లేకపోతే రెగ్యులేటర్స్ కావచ్చు, తర్వాత రైట్ టైంలో అంటే పూత దశలో ఇవ్వాల్సిన మందులు పూత దశలో, కాయ దశలో ఉన్నప్పుడు పెరగడానికి పెరగడానికి దానికి తగ్గట్టుగా మందులు మాత్రమే స్ప్రే చేస్తూ మాక్సిమం ఈల్డ్ సాధించడం జరిగింది. నేను కొన్ని పొరపాట్లు కూడా చేశాను. అవి తర్వాత నేను రెక్టిఫై చేసుకుంటే గనక నేను ఖచ్చితంగా 18 క్వింటాల వరకు దిగుబడి తీసేవాడిని అనిపించింది. నేను చేసిన ఫస్ట్ పొరపాటు ఏంటంటే ఫస్ట్ 35 రోజుల వరకి ఎలాంటి యాజమాన్యం చేపట్టకపోవడం. అంటే ఎలాంటి ఎరువులేయలేదు. ఫస్ట్ 35 రోజుల వరకు ఎలాంటి ఎరువు లేదు. 40 రోజుల తర్వాత ఫస్ట్ స్ప్రే చేశాను. ఎందుకంటే ఈ ఎడతెరిపి ఒకే వర్షాలు కంటిన్యూయస్‌గా పడడం అనే దానివల్ల నేను ఇంటర్ కల్టివేషన్ చేయలేకపోయాను. మొదటి మందులు ఏయలేదు. అలాగే పైపాటికి మందులు కూడా పిచికారి చేయలేదు. అదొక్కటి కనుక కరెక్ట్ చేసుంటే గనక మాక్సిమం 18 క్వింటాల వరకు కూడా దిగుబడి సాధించేవాడినేమో అని నాకు అనిపించింది. సో, ఈసారి ఖచ్చితంగా ఆ మాక్సిమం ఈల్డ్ ఏ విధంగా సాధించాలనేది కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక మనం వీడియోలోకెళ్ళినట్లయితే ఇక్కడ రైతులను 2 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఎలా అంటే బేస్డ్ ఆన్ సాయిల్ కండిషన్స్.
ఇప్పుడు తేలికపాటి నేలలు, ఎర్ర నేలలు కలిగినటువంటి రైతుల్ని ఒక కేటగిరీ కింద, అలాగే బలమైన నేలలు, అలాగే రాగడి నేలలు కలిగినటువంటి రైతుల్ని మరొక కేటగిరీగా డివైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏందంటే ఇమ్మీడియేట్‌గా సెకండ్ క్రాప్‌కెళ్ళే వాళ్ళుంటారు. అంటే ఇది సెప్టెంబర్‌లోనే నవంబర్‌లోనే క్రాప్ క్లియర్ చేసేసి డిసెంబర్ ఫస్ట్ లేదా సెకండ్ వీక్‌లో మనకు మొక్కజొన్న ఏసుకునేటువంటి రైతులుంటారు. వెజిటబుల్ ఫార్మింగ్ చేసుకునేటువంటి రైతులుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా మనకు ఈ ఫస్ట్ కేటగిరీ కిందనే కాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఇది మన ఈ స్వల్పకాలిక రకాలు ఎవరైతే తేలికపాటి నీళ్ళలో ఎర్ర నీళ్ళు కలిగినటువంటి రైతులు ఏసుకున్నటువంటి విత్తనాన్నే ఈ రైతులు కూడా ఏసుకున్నట్లయితే స్వల్పకాలిక రకాలకు సంబంధించినటువంటి విత్తనాలను ఎంచుకున్నట్లయితే మనకు వెంటనే సెకండ్ క్రాప్‌కి పోవడానికి అవకాశం ఉంది. చాలామంది రైతులేందంటే మొక్కజొన్న దాదాపు 50 క్వింటాల వరకు దిగుబడి తీస్తున్నారండి. సో, దాన్ని దృష్టిలో ఉంచుకొని పత్తిని కూడా చాలా లైట్‌గా తీసుకొని ఏదో త స్వల్పకాలిక రకాలను ఏసుకొని జల్దీ పంటను ముగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ, వీళ్ళు కూడా కరెక్ట్ యాజమాన్యం గనక చేపట్టినట్టయితే తక్కువలో 14 క్వింటాల దిగుబడి అయినా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇదండి విత్తన ఎంపిక. మీతో చెప్పా కదా! విత్తన ఎంపిక అనేది మీరు చూడాల్సింది లక్షణాలే. ఇప్పుడు తేలికపాటి నేలలు కావచ్చు, ఎర్ర నేలలు కలిగినటువంటి రైతులు, పూర్తిగా వర్షాధారం మీద మాత్రమే ఆధారపడే రైతులైతే పూర్తిగా స్వల్పకాలిక రకాలైనటువంటి పత్తి విత్తనాలనే ఎంచుకోవాల్సి ఉంటుంది. మొదటి 60 రోజులు అనేది ప్రధానమైనటువంటి యాజమాన్యం. ఇది మన కలుపుకు సంబంధించి కావచ్చు, లేకపోతే న్యూట్రియంట్స్ ఇవ్వడంలో కావచ్చు, పైపాటుగా మందులు పిచికారీ చేయడం కావచ్చు, సందర్భానుగుణంగా చేసినట్లయితే ఖచ్చితంగా మనం 10 క్వింటాల వరకు గూడా ఈ స్వల్పకాలిక రకాల్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మంచి నల్లరేగడి కలిగినటువంటి రైతులు, కండ కలిగిన భూమి కలిగినటువంటి రైతులు, మీడియం అండ్ లాంగ్ డ్యూరేషన్ ఉన్నటువంటి రకాలను ఎంచుకోవడం ద్వారా ఈజీగా 18 గంటలు దిగుబడి తీయొచ్చండి. నో డౌట్ మంచి వాటర్ ఫెసిలిటీ ఉండి, నల్లరేగడి భూమి కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా 18 పైనే దిగుబడి తీయడానికి అవకాశం ఉంటది. నేను చెప్పేటువంటి ఇంటర్ క్రాప్ మేనేజ్‌మెంట్ అంటే ఇటు న్యూట్రియంట్ రిలేటెడ్ కావచ్చు, అలాగే పెస్ట్ రిలేటెడ్ మేనేజ్‌మెంట్ కావచ్చు, తర్వాత నీకు హెర్బిసైడ్ మన ఏది కలుపు లేకుండా చూసుకోవడం కావచ్చు, ఇలా అన్ని రకాల సస్య సంరక్షణ చర్యలు బాగా తీసుకున్నటువంటి రైతులు 18 క్వింటాల పైనే దిగుబడి సాధించిన వాళ్ళున్నారు. మా ఊళ్ళోనే తీసుకున్నట్టయితే ఒకే విత్తనం ఎంచుకున్న రైతు 4, 5 క్వింటాల పొందినటువంటి రైతులున్నారు. అలాగే 18 క్వింటాల పైబడి సాధించినటువంటి రైతులున్నారు. అంటే వాళ్ళు చేసేటువంటి యాజమాన్యం, దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ, భక్తి, ఎవరికైతే ఒంట్లో భయం ఉండి శ్రద్ధ, భక్తి ఉండి ఒక ఫ్యాషనేట్‌గా చేసేటువంటి రైతులు ఖచ్చితంగా అల్టిమేట్‌గా దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపు మార్కెట్‌లో ఉన్నటువంటి విత్తనాలు మనం ఏదైతే టాప్ కంపెనీస్ అనుకుంటున్నాం గదా! ఆ కంపెనీస్‌లో ఉన్నటువంటి అన్ని విత్తనాలు ఒకే రకంగా మంచి దిగుబడి రావడం జరుగుతుంది. ఈజీగా పికింగ్ ఉండడం, ఎక్కువగా కాయలు రావడం, ఎక్కువ బ్రాంచెస్ రావడం, ఎక్కువ కాయ నిలుపుకొని ఉండడం, ఎక్కువ రెసిస్టెన్సీ ఉండడం. ఏ విత్తనం, ఏ కంపెనీ తీసుకున్నా అది ఇది అని ఏం లేదండి. ఒకటి తక్కువ, ఎక్కువ అని ఏం లేదు. దాదాపు అన్నీ యావరేజ్‌గా ది బెస్ట్ ఈల్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ప్రతి రైతులు గుర్తుంచుకోండి. మార్కెట్‌లో జరిగే మోసం ఏందంటే మనం టాప్ సీడ్స్ అని చెప్పేసరికి ఏమైతుందంటే చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఆ డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని ఆ స్టాక్ అనేది హోల్డ్ చేసి పెట్టడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే డిమాండ్ విపరీతంగా ఉండి సప్లై తక్కువగా ఉంటుందో ఆటోమేటిక్‌గా ప్రైస్ అనేది పెరుగుతది. సో, అలా ఎక్కువ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసి బ్లాక్‌లో అమ్ముకునే అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ టాప్ 5 సీడ్స్ అని ఎప్పుడైతే మనం వీడియోలో చెప్పడం జరుగుతుందో వాళ్ళు ఆ సీడ్‌ని హోల్డ్ చేసుకొని మార్కెట్‌ని బ్లాక్ మార్కెట్‌గా చేసినటువంటి దందా నడుస్తుందండి. గత 2, 3 సీజన్‌లు చూసినట్లయితే పూర్తిగా అదే నడిచింది. సో, కాబట్టి రైతులేందంటే పర్టిక్యులర్ అదే విత్తనం అని ఏం లేదు. టాప్ కంపెనీస్ ఒక 10 ఉన్నాయి మనం చెప్పుకున్నాం గత వీడియోలో కూడా. ఆ టాప్ కంపెనీస్‌లో మంచి విత్తనాన్ని ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మాక్సిమం దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.